H1B వీసా ఫీజ్ $100,000 చేసేసారు. ఫ్రమ్ జస్ట్ అబౌట్ $2,000 to $5,000 నుండి. దీని వలన నిజంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ప్రస్తుతం ఉన్న ట్రేడ్ సంక్షోభం నేపథ్యంలో ఇది ఒక పిడుగు వార్తలా అనిపిస్తోంది. కానీ నన్ను అడిగితే ఇది ఒక మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఒక స్పీడ్ బంప్ వచ్చింది, మన వెహికల్ ముందుకు పోతుంది. ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ పడతారో అది క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద ఐటీ కంపెనీలకి ఒక మార్జిన్స్లో ఒక 0.5% తరుగుదల ఉండొచ్చు. మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీస్కి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డిపెండెన్సీ H1B మీద ఎక్కువ ఉంది. పెద్ద కంపెనీస్ ఎనీవే ఇప్పుడు H1Bలు వాడతారు, L1 వీసాలు వాడతారు, B1లు కూడా కొంచెం వాడతారు. B1లో దురుపయోగం చేస్తే కేసులు నడుస్తాయి. ఇన్ఫోసిస్ 2013లో $35 million పే చేసి కేసు సెటిల్ చేసుకున్నారు. సో ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇవి అంటే పెద్ద పెద్ద ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, బడే బడే షహర్ మే చోటీ బాతే హోతీ, ఆ టైప్లో నడుస్తూ ఉంటాయి.